దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ రాత్రి ఉపవాస ప్రార్థనలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ఈ పక్కవారు కూడా వందనాలు చెప్తారు ఒకసారి. మంచిదండి. అందరూ కూడా పరిశుద్ధ లేఖనంలో నుంచి 85వ కీర్తన 9వ వచనం చదవండి ఒకసారి. మన దేశములో మహిమ నివసించున్నట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడు వారికి సమీపముగా ఉన్నది. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్న వాక్యము రక్షణ సమీపంగా ఉంది. చెప్పండి మాట అందరూ ఒకసారి. రక్షణ సమీపముగా ఉన్నది. ఏ విధముగా దేవుడు మానవునకు రక్షణ కల్పించారు? ప్రభువు ఇక్కడ కౌరవ కుమారుని ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రకటించిన మాట, ఆయనకు భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది. దుర్మార్గులకు రక్షణ సమీపంగా లేదు. దేవునికి భయపడు వారికి ఉంది. రక్షణ చాలా ప్రాముఖ్యము. ఆ రక్షణ ఎలా నిర్వహించవచ్చు అంటే, ఎలా దాన్ని మనము అర్థం చేసుకోవచ్చు అంటే, ఒక వ్యక్తి ప్రమాదములో నుంచి తప్పించబడితే ఆ వ్యక్తికి ఏమి దొరికినట్లు? ఇప్పుడు రక్షణ దొరికినట్లు, రక్షించబడినట్లు. ఒకానొక సమయంలో భయంకరమైన వ్యాధులు కలిగినప్పుడు, భయంకరమైన శోధనలు కలిగినప్పుడు, హాస్పిటల్లోకి వెళుతున్నప్పుడు లేదా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, మరణ శయ్య మీద ఉంటున్నప్పుడు మనిషికి అనిపిస్తుంది, ఒక ఆలోచన కలుగుతుంది. ఏ ఆలోచన అంటే, నాకు ఈ వ్యాధి నుంచి రక్షించేది ఎవరు అని. ప్రమాదకరమైన సమస్యలు ఉన్నప్పుడు అనిపిస్తుంది, ఈ సమస్యను తప్పించేది ఎవరని. రక్షణ అంటే ప్రమాదములో నుండి తప్పించబడమే రక్షణ అంటే. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అలాగే మానవుడు కూడా ప్రమాదంలో పడ్డాడు. ఏంటా ప్రమాదము అంటే, ఇంత మనం చెప్పుకుంటున్నాం కదా, మరణ శయ్య మీద ఉంటున్న మనిషికి ఒక ఆలోచన కలుగుతుంది, నాకు రక్షణ కావాలి, నేను బ్రతకాలి, నేను సజీవుడనై ఉండాలి, నన్ను రక్షించేది ఎవరు అని ఏ విధంగా అయితే ఒక మనిషికి ఒక ఆలోచన వస్తుందో, మానవుడు కూడా భూమి మీద అపరాధముల చేతను పాపముల చేతను చనిపోయిన వాడే ఉన్నాడు. ఎలా ఉన్నాడు చెప్పండి అందరూ ఒకసారి. అంటే అర్థం ఏంటి? ప్రమాదములో ఉన్నాడు. అలాంటి ప్రమాదంలో ఉన్న మానవుడికి ఏం కావాలి? ఇప్పుడు రక్షణ కావాలి. దేవుడు దానికోసం ఏర్పాటు చేసింది రక్షణ కార్యం. హల్లెలూయా చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యములో రక్షణకున్న సంకల్పం మనం చూస్తున్నప్పుడు, బైబిల్లో రోమాపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తున్నప్పుడు, మనిషికున్న ఏకైక ప్రమాదకరమైన స్థితి ఏమిటంటే పాపం. ఎలాగనగా, పాపం వల్లొచ్చే జీతము మరణము అయితే చాలు. పాపము ద్వారా వచ్చే ఫలం ఏంటి అంటే, ఆ మనిషి పాపములోనే జీవిస్తూ పాపములోనే మరణిస్తే ఏమవుతున్నాడు? తర్వాత చివరికి అతను పుచ్చుకునే జీతం ఫలం ఏంటంటే మరణం. ఏ మరణం అది? శరీరానికి ఆత్మగా అంటే శరీర మరణం మాత్రమే కాదు, ఆత్మకు యుగయుగాలు మరణం ఉంది. అదే రెండవ మరణం. మరి ఈ ప్రమాదం నుంచి ఏం చేయబడాలి? మనిషి తప్పించబడాలి. ప్రభు మళ్ళీ చెప్తున్నాడు ఏమిటంటే, మన దేశములో నివసించినట్లు దేవునికి భయపడు వారికి రక్షణ
సమీపముగా ఉన్నదని, ఘోరమైన పాపంలో పడిపోయిన మానవుడు కూడా ప్రభువిస్తున్న పిలిపి రాత్రి రక్షణ ఇంకా సమీపముగా ఉన్నది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. అదే రోమాపత్రిక 3వ అధ్యాయము 23వ వచనం మనం చూస్తున్నప్పుడు ఏమిటి మాట్లాడుతున్నారు ప్రభు అంటే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిచ్చి మహిమను పొందలేకపోవచ్చున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందున విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతుడిగా తీర్చబడుచున్నారు. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అంటే ఏ భేదము లేదు. నువ్వు ఏ కులం వారమైనా, నువ్వు ఏ మతం వారమైనా, నువ్వు తెల్లవాడమైనా, నువ్వు నల్ల జాతీయుడమైనా సరే, బైబిల్ చెప్తున్న మాట, ప్రతి మానవుడు కూడా ఏం చేశాడంట? పాపము చేసిన వాడే ఉన్నాడు. ఆదాము మొదలుకు నేటి వరకు ఆ పాపము ఏలుబడి చేస్తుంది. ఆ పాపము దొరికే జీతం ఏంటంటే మరణం. కానీ నేటి దినాల్లో మనిషికి అర్థమైంది ఏంటంటే, శరీరానికి రోగమత్తు గుర్తిస్తున్నాడు, కానీ ఆత్మకు రోగమత్తు గుర్తించడానికి అతనికి జ్ఞానం సరిపోవట్లే. శరీరానికి జ్వరం వస్తే వేడెక్కుతుంది కాబట్టి తెలుస్తుంది మనకి. కాలుకి దెబ్బ తగిలితే రక్తం వస్తుంది కాబట్టి తెలుస్తుంది నాకు కాలుకి దెబ్బ తగిలిందని. చెయ్యి విరిగినప్పుడు తెలుస్తుంది చెయ్యి పైకెత్తలేకపోతే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోవాలని. మనిషికి శరీరానికి తగిలిన దెబ్బకైతే రుజువులు కనిపిస్తున్నాయి, హాస్పిటల్కి వెళ్తున్నాం. మరి ఆత్మకో తగిలిన గాయము, తిన్న దెబ్బ తెలియట్లేదు. కారణం ఏంటంటే ఈ ఆత్మ ఏమైపోయింది? మరణించిపోయింది. ఏమైపోయింది చెప్పండి? మరణించింది. కాబట్టి దీనికి ఏం లేదు, ఇప్పుడు జీవం లేదు. కాబట్టి ఏం జరుగుతుందో తెలియట్లేదు మానవుడికి. అధమా, నీవు అన్ని రకాల పళ్ళు తిను, కానీ చూడు 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 చూడు, ఆ మంచిని చెడు తెలివినిచ్చి ఫలము నువ్వేం చేయొద్దు, తినవద్దు. తింటే నిశ్చయముగా చనిపోతావు. తన భార్య మోసగించబడింది. ఎలాగా? ఇది నిజమా అన్న ఒక అనుమానంతో మోసగించబడి తాను తిని, ఏ మాట నమ్మి, మీరు దీన్ని తిన్నప్పుడు మీరు చావనే చావరు. ఈ ఒక్క మాట అపవాది వాడు హృదయంలో, హవ్వ హృదయంలో ఎప్పుడైతే నాటాడో, విత్తనం వేశాడో, అప్పుడు ఆమెకు అర్థమైంది, నేను చావనే చావను. మరేమవుతాను? దేవదూతను అయిపోతా, దేవుడితో సమానుడిని అయిపోతా. అపవాది వేసిన ఒక చిన్న విత్తనం అది, ఒక చిన్న ఆలోచన అది. ఆ మానవుడికి ఏమైందంటే చావనే చావను. దేనికి అనుకున్నాడు ఆ మానవుడు అంటే? శరీరం చావదనుకున్నాడు. నిజమే. ఆ పండు తిన్న వెంటనే చచ్చిపోయాడా? లేదు. ఆ పండు తిన్నప్పుడు జ్వరం వచ్చిందా? రాలేదు. ఆ పండు తిన్న తర్వాత ఏమైనా వ్యాధి వచ్చిందా? ఏమి రాలేదు. కాబట్టి అనుకున్నాడు మానవుడు, నేను చావనే చావనని. కానీ చచ్చాడు, చచ్చిపోలేదంటే దేవుని దృష్టిలో మాత్రం ఆ మానవుడు చనిపోయాడు. ఎలాగంటే ఆత్మలో చనిపోయాడు. ఏమి కోల్పోయాడు ఆదాము అంటే? దేవుడు అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడ ఉన్నావని. అప్పుడు అతను చెప్తున్న జవాబు, నేను దిగంబరనై చెట్టు చాటు దాక్కున్నానయ్యా నీ స్వరం విన్నప్పుడు అన్నాడు. నీవు దిగంబరమని నీకు ఎవరు చెప్పారు? నీకేమర్థమైంది? శరీరమునకు దేహమునికి ఏమర్థమైంది నీకు? దిగంబరని అర్థమైంది నీకు. మరి ఆత్మలోనూ చనిపోయాను అని నీకు ఎందుకు అర్థం అవ్వలేదు అంటే ఏమర్థమైంది మనిషికి? శరీరానికి వచ్చిన రోగం అయితే రుజువు కనిపిస్తుంది మనిషికి. మరి ఆత్మలో చనిపోతే నీకేం తెలుస్తుంది? ఏం తెలుస్తుందా? ఏమీ తెలియలేదు. ఆదాముకు ఒకటి మాత్రం అర్థమైంది, ఈ పాపం చేసిన తర్వాత, ఈ పండు తిన్న తర్వాత, నీ మాట అతిక్రమించిన తర్వాత నాలో ఒకటి ఏదో పోయింది. మొత్తం బయట ఏదో పోయింది. సమాధానం పోయింది, ధైర్యం పోయింది, ఐక్యత పోయింది, నిందలు వచ్చినాయి,
అవమానం కలిగింది, భయం కలిగింది, సిగ్గు వేస్తుంది, నష్టపోయాను, కోల్పోయాను, ఇప్పుడు బాధపడుతున్నాడు. ఇప్పుడు దేవునికి చెందినవి పోగొట్టుకుంటే దేవునికి చెందినవన్నీ మన జీవితంలోకి వచ్చేస్తాయి. మళ్ళీ చెప్తున్నాను, దేవునికి చెందినమైన ఆయన కృప, ఆయన కనికరం, ఆయన ఇచ్చిన ప్రేమ, ఆయనకి ఇచ్చినటువంటి సర్వస్వం ఎప్పుడైతే కోల్పోతావో, నష్టపరుచుకుంటావో, దేవునికి చెందినమైన అపవాదం అన్నీ నీకు వచ్చేస్తుంటాయి. వాళ్ళ ఏర్స్ ఉంటుంది, వాళ్ళ అసూయ ఉంటుంది, వాళ్ళ ద్వేషం ఉంటుంది, వాళ్ళ శరీరాశ ఉంటుంది, వాళ్ళ నేత్రాశ ఉంటుంది, వాళ్ళ జీవపడుతూ ఉంటుంది. అది నీలోకి వస్తూ ఉంటాయి. దేవునికి చెందిన వాటైన నీ ప్రేమను కాపాడుకున్నావా? దేవుడు చెందిన రక్షణ నువ్వు కాపాడుకున్నావా? అది నీ జీవితానికి ఎప్పటికైనా కాపుదలకి నేను రక్షిస్తాడు దేవుడు. కృతజ్ఞతలు చెప్తాం మళ్ళగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రక్షణ సమీపం కదా నీకు. ఆదామా నువ్వన్నీ కోల్పోయినా దిగంబరుగున్నావు నీకు ఎవరు చెప్పారు? దిగంబరుగున్నావు నీకు అర్థమైంది, కానీ నాతో నీవేం కోల్పోయావు నీకు అర్థమవుతలేదు. చెప్పినా ఆత్మకున్న రోగము నీకు పట్టింది, నీకు అర్థం అవ్వలేదు. ధైర్యంగా వచ్చేవాడు ఇప్పుడు ఏమవుతున్నావు అంటే భయాన్ని కలిగి జీవిస్తున్నావు, దాక్కునే పరిస్థితికి వచ్చేసావు, చెట్టు చాటును దాక్కున్నావు. ఈరోజు మతము అనే చెట్టు కింద కొంతమంది దాక్కున్నారు. అది నువ్వు ముస్లిమైనా, క్రైస్తవుడమైనా, హిందువైనా సరే, ఒక మతం అనే చెట్టు కింద దాక్కుని ఉన్నావు నువ్వు. ప్రభు అంటున్నారు, అధమా ఎక్కడ ఉన్నావు? చెట్టు చాటు దాక్కున్నానయ్యా. చెట్టు చాటు దాక్కుడా నేను పై చేయలేదు. నేను ఆ చెట్టు వదిలి బయటికి రా, వస్తాను. కానీ నాకు ఏం కావాలి ఇప్పుడు? ఈ దిగంబరత్వాన్ని కలుపుకోవడానికి ఒక వస్త్రం కావాలి. ఎలా చేసుకోవాలి ఇప్పుడు? అంజురు పోకలన్నీ కుట్టుకొని వేసుకున్నాం. ఉపయోగం ఏమైనా ఉంటుందా? నీ భక్తితో అనే ఆకులు కప్పుకున్నా, ఏంటంటే నీ భక్తిని ఆకులు కప్పుకున్నా, నీ ప్రార్థన ఆకులు కప్పుకున్నా, నువ్వు వాక్యమైన ఆకులు కప్పుకున్నా, దీనివల్ల ప్రభు దగ్గరికి వెళ్తావా? లేవు. నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది, భయం రావాలి నీకు. ఆదాము భయం రాలేదా? వచ్చింది, అందుకే దాక్కున్నాడు అక్కడ. అందుకేమన్నాడు ఆదాము గారంటే, నీ స్వరం వినబడగా నాకేమొచ్చింది? ఇప్పుడు భయము కలుగుతుందయ్యా. భయము కలిగిన మానవుడికి భయం తెలిసింది. ఎలా వచ్చింది ఆ భయము? పాపం వల్ల భయం వచ్చింది. పాపము చేయనంత వరకు మనిషికి ఏముంటుంది? ధైర్యం ఉంటుంది. ధైర్యంగా ప్రార్థన చేయగలుగుతాం, ధైర్యంగా ఆరాధన చేయగలుగుతాం, ధైర్యంగా సంధికి రాగలుగుతాం. పాపం చేస్తే ధైర్యాన్ని కోల్పోతాం, మనసులో దోషారోపణ చేయబడతాం, మనసులో గద్దెంప వినబడుతుంటుంది, మనసు గద్దెంచబడుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువు చెప్తున్న మాట ఇదే, దేవునికి భయపడే వారికి ఆయన రక్షణ సమీపంగా ఉన్నది. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఇంకా నువ్వు మతమైన చెట్టు కింద ఉండొద్దు, కులమైన చెట్టు కింద కూర్చోవద్దు, ఇంకా దాకుని పరిస్థితులకు రావద్దు. ఒక్కసారి ప్రేమతో పిలుస్తున్న ప్రేమ, ఆ మాట విను, ఆ స్వరం విను. ఆ స్వరం వినగలిగితే ఆయన తన చర్మాన్ని ఒలిచి, గొర్రెపిల్ల చర్మాన్ని ఒలిచి, ఆ రక్తాన్ని చిందించి బలి అర్పణ చేసి నీకు రక్షణ వస్తువును తొడగబోతున్నాడు. నేను గట్టిగా చెప్పలు కూడా దేవుడి స్తోత్రాలు చెప్తాం బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, పాపములో పడిపోయిన మానవుడు ఏం పోగొట్టుకున్నాడంటే నష్టం తెచ్చుకున్నాడు, మహిమను పోగొట్టుకున్నాడు, దేవుని స్వరూపం కోల్పోయాడు, దేవునికి దూరం అయిపోయిన పరిస్థితికి వచ్చేస్తున్నాడు. దానికి కారణం ఏంటంటే మనిషి దేనికోసం ఆలోచిస్తున్నాడు చెప్పండి? ఆదాము మొదలుకు నేటి వరకు కూడా, హవ్వ మొదలుకు నేటి వరకు కూడా మనిషి శరీరం కోసం ఆలోచిస్తున్నాడు. చెప్పండి, దేనికోసం ఆలోచిస్తున్నాడు చెప్పండి? శరీరం కోసం ఆలోచిస్తున్నాడు. పుట్టింది మొదలుకొని చనిపోయేంత వరకు కూడా నువ్వు ఏమి సంపాదించుకున్నా, నువ్వు ఏమి చేసుకున్నా కూడా
నువ్వు ఎంత కష్టపడినా కూడా, ఎన్ని కోట్లు కూడగట్టుకున్నా కూడా, ఎన్ని ఇల్లులు కట్టుకున్నా కూడా, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా, ఎంతగా నువ్వు ఎన్ని సంపాదించుకున్నా కూడా, దేనికోసం ప్రయాస అంటే అంత దేనికోసం చెప్పండి ఒకసారి? శరీరం కోసమే. అందుకే ప్రభు చెప్తున్నాడు పౌలు గారి చేత, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు సమాధానమును జీవమునే ఉన్నది. గట్టిగా చెప్పలు కూడా దేవుడి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఏ మనసు వచ్చింది మానవుడికంట? శరీరానుసారమైన మనసు వచ్చేసింది. ఈ శరీరం కోసమైన ఆలోచన వచ్చేస్తుంది. పుట్టిన మొదలుకొని చావు వరకు కూడా దేనికోసం ఆలోచిస్తాడు ఈ మనిషి? ఈ శరీరం కోసమే. ఉదయం వెళ్ళి సాయంత్రం కష్టపడుతుంది దేనికోసము? ఈ శరీరం కోసమే. కోట్లు సంపాదిస్తాడు దేనికోసము? ఈ శరీరం కోసమే. కానీ ఒక విషయం తెలుసా నీకంటే? నీకు విషయం తెలుసా? అది ఏంటంటే, నీవు కట్టుకున్న ఇంట్లో నువ్వు చనిపోతూ ఉంచరు. నువ్వు కొనుక్కున్న బంగ్లాలో నేను దాచిపెట్టి ఉంచను. నీ వెండైనా బంగారమైన ఏదైనా సరే బతికున్నంత కాలం తప్ప చనిపోతే ఒంటి మీద ఉన్న బంగారం కూడా ఉంచరు. నీ ఆరాటము, నీ ఆ ప్రయాస అంతా దేనికోసం అంటే మనిషి యొక్క శరీరం కోసమే. ఈ శరీరము మట్టిలో కలిసిపోయేదానిదే, మన్నుకు మన్నుగా పోడ్చబోయేదే, లేదా కాల్చేసేదే. నీ ప్రయాస దేనికోసం అంటే శరీరం కోసమే కదా నీ ప్రయాస. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, నా వైపు చూసి వినండి. సెల్ ఫోన్ కొనుక్కోవడానికి వెళ్ళారు మీరు. సెల్ ఫోన్తో పాటు పౌచ్ కొనుక్కుంటున్నారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్కి పౌచ్ మనం ఏం చేస్తాం? పెట్టుకొని మనం వాడుకుంటూ ఉంటాం. ఇప్పుడు సెల్ ఫోను అక్కడ ఉంచి పౌచ్ పక్కన పెట్టి ఉంచితే ఏది విలువైనది దీంట్లో? పౌచా సెల్ ఫోనా? సెల్ ఫోన్ 10,000, 20,000, 30,000 అనుకోండి. మరి పౌచ్ మా అయితే 150 రూపాయలు. నువ్వు దేనికి విలువిస్తావు? ఇప్పుడు సెల్ ఫోన్కే. పౌచ్ పోతే ఏడవవు, సెల్ ఫోన్ పోతే బాధపడతావు. ఎందుకని? విలువైంది కాబట్టి. నేడు దినాల్లో కూడా మనిషి ఏమైపోతున్నాడంటే, నీ ఆత్మని సెల్ ఫోన్ ఏముంది? దేవుడు తన ఆత్మ చేత ఊదినప్పుడు ఆదాము ఎలా చేశాడు దేవుడు చెప్పండి ఒకసారి? తన నాసికారంధ్రములో దేవుడు తన ఊపిరిని ఊదగా నరుడు జీవించే ప్రాణయ్యాడు. హల్లెలూయా. జీవించి ఆత్మ అయ్యాడు. హల్లెలూయా. మనిషి ఇప్పుడు ఏమయ్యాడు? ఆత్మ కొరకైన విలువైన ఈ ఆత్మ, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అయితే, ఆ దీపమైన ఈ ఆత్మను ఏమాత్రము కూడా ఆలోచించకుండా, అయ్యో నేను చనిపోతే ఎక్కడికి వెళ్తాను ఇప్పుడు నేను అని దానికోసం ఆలోచించకుండా, ఈ బతుకున్నంతకాలం సుఖంగా జీవించాలి, ఈ బతుకున్నంతకాలం పెళ్ళిళ్ళు చేయాలి, ఈ బతుకున్నకాలం పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి, వారికి పురుడు పోయాలి, వారి ఇల్లు కట్టాలి. ఇది తప్పేమో కాదు, కానీ ఇదే నీ ఆలోచన అయితే మొత్తం తప్పే. తినము, త్రాగుము, సుఖించుము, సంతోషించమని నీ జీవితం అయితే ఇది తప్పేమో మాటకి. ఎందుకు ప్రభు అంటే, తినవద్దు అని ప్రభు చెప్పట్లే, నీళ్ళు తాగొద్దని ప్రభు చెప్పట్లే, పెళ్ళి చేయొద్దు ప్రభు చెప్పట్లే, ఇల్లు కట్టుకోవద్దు అని ప్రభు చెప్పట్లే. చెయ్యండి, కానీ అదే నీ జీవితం కాకూడదు. బ్రతకడానికి తినాలి, తినడానికే బతకూడదు. ఎందుకు ఈ మాట ప్రభు మనకి మాట్లాడుతున్నారంటే, దేవుణ్ణి బాధ పెట్టిన మనుషులు కొంతమంది బైబిల్లో కనిపిస్తారు మనకి. ఇప్పుడు పాయింట్కి వస్తుంది చూడండి. లూకాసు సువార్త 17వ అధ్యాయం. అందరూ బైబిల్ తెరిచి చూడండి మాట. లూకాసు సువార్త 17వ అధ్యాయం 26వ వచనం చదువుదాం. నోవహు దినములలో జరిగినట్లు మనిషి కుమారుని దినములలో యేసు క్రీస్తు ప్రభువు రెండవ రాకడలోను జరుగును. ఇది జరుగుతుంది. నోవహు వాడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు, ప్రజలు తింటూ, త్రాగుచు, పెళ్ళాడుచు, పెళ్ళికి ఇయ్యబడుచు ఉండిరి. అంతలో జలప్రలయము వచ్చి వారందరిని ఏం చేసిందట?
నాశనం చేసింది. ఆలోచన చేయండి ఈ మాట. ఈ రాకడ దినములో కూడా ప్రజలు ఎలా మాపుతారు, ఎలా ఉంటారు ప్రభు చెప్తున్నారంటే, తినడమే పని, త్రాగడమే పని, పెళ్ళిళ్ళు చేసుకోవడమే వారి పని. ఇదేం తప్ప, పాపమా? కాదు. కానీ దేవుణ్ణి పక్కన పెట్టేసి పూర్తిగా ఈ శరీరం కోసమైన ఆలోచన పెరిగిపోతుందంటే, శరీరానుసారమైన మనస్సు, మరణ చెప్తున్నాను, అదే మరణము. నీ ఆత్మ కొరకైన ఆకలి చచ్చిపోయిన తర్వాత దానికోసం బాధ లేకుండా, అయ్యో నా ఆత్మ విలువైనది కదా ఇదే కదా చనిపోయిన తర్వాత నరకమా పరలోకమా అని చెప్తున్నాడు కదా బైబిల్, దేవుడు మాట్లాడుతున్నాడు కదా. నీకు ఈ విశ్వాసము కలిగినప్పుడు నీవు ఈ రాత్రి ఒక ఆలోచన చేసుకుంటావు, అది పరిశుద్ధపరుస్తున్నమాట. నీవు నీ శరీరం కోసమైన ఆలోచన తగ్గించుకొని ఆత్మ కొరకైన ఆలోచనకి పెరుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు వాక్యం నమ్ముచున్నావా? నువ్వు వాక్యం నమ్ముచున్నావా? నువ్వు వాక్యం నమ్ముచున్నట్లయితే ఇదిగో చివరి దినాలు ఎలా ఉంటున్నాయంటే, జనులు తింటారట, త్రాగుతారట, పెళ్ళిళ్ళు చేసుకుంటుంటారట, ఇల్లు కట్టుకుంటుంటారట, ఇల్లు కట్టబడుతుంటాయట, కానీ ఒకటి మాత్రం మర్చిపోతుంటారట, అయ్యో దేవుని రాకడ మర్చిపోతారంట, రాకడ మర్చిపోతున్నారట. దేవుడు ఒకటే ఆలోచిస్తున్నాడు. నీ ఆలోచన ఏమిటంటే, నా శరీరం కోసం ఏం సంపాదించాను, నా పిల్లల కోసం ఏ కూడబెట్టానా, ఎంత ఉద్యోగం వారు సంపాదించి పెట్టానా, ఇదే నీ ఆలోచన అయిపోతే, దేవుడు మాత్రం ఒకటి మాత్రం ఆలోచిస్తున్నాడు, నా ఊపిరి నీకు ఇచ్చిన ఆత్మను నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు దానికోసం ఏం ప్రయాసపడుతున్నావు, నువ్వు ఎంత కోసం దేవుని కోసం ప్రయాసపడుతున్నావు, ఎంత సువార్త ప్రకటిస్తున్నావు. ఇదిగో సర్వలోకము సంపాదించుకొని నీ ఆత్మ పోగొట్టుకుంటే ఏ ప్రయోజనం? ప్రభు ఈరోజు మాత్రంతో మాట్లాడుతున్నాడు ఆయన. ఎంతకాలం నీ శరీరం కోసం ఆలోచిస్తుంటావు? మొదటి నువ్వు ఆయన రాజ్యమును వెతుకు, ఆయన నీతిని వెతుకు, సమస్తము ఆయన సమకూడు జరిగిస్తాడు. గట్టిగా స్తోత్రం చెప్తాం బిగ్గరగా. ఒకటి మాత్రం ఆలోచన చేయి, నీ ఆత్మ కోసం ఎంత ఆలోచిస్తుంటావు, నీ శరీరం కోసం ఎంత ఆలోచిస్తున్నావు. ఆత్మ కోసం ఆలోచించేవారు పాపం చేయడానికి భయపడతారు, శరీరం కోసం ఆలోచించేవారు ఏమాత్రం భయం వారికి ఉండదు, భయాన్ని నటిస్తారు వారు. కేవలం వాక్యం విన్నట్టే కనిపిస్తారు, కానీ వారిలో లోకాశ పోలేదు, ధనాపేక్ష పోలేదు. లోకవాళ్ళు పూర్తిగా కమ్మేసింది. ఒక స్త్రీని చూడగానే కామ కొరకు పుడుతున్న వాళ్ళకి, ఒక పురుషుడు చూడగానే కామ కొరకు పుడుతున్న వాళ్ళకి కారణం ఏంటంటే ఆత్మ కొరకైన ఆలోచన లేదు, ఈ శరీరం కోసమైన ఆలోచనే. దానికోసం టీవీ చూస్తాడు, దానికోసం సీరియల్ చూస్తాడు, దానికోసం ఏదైనా చేస్తాడు, ఈ శరీరం కోసం సంపాదిస్తాడు, ఈ శరీరం కోసం తింటాడు, ఈ శరీరం కోసం ఏదైనా చేస్తాడు. కానీ మన ఆత్మ కోసమో లెక్కలేదు. శరీరం బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తాడు, కానీ ఆత్మ బాగోకపోతే వాక్యం దగ్గర కూర్చోలేడు మనిషి, ప్రార్థన చేయలేడు మనిషి. ఆత్మ కొరకే నాకల కోసం ప్రభువా నన్ను ఈ ఆత్మతో నింపండి ప్రభు అని చెప్పి ప్రార్థన చేయలేడు మనిషి. కారణం ఏంటని చెప్పండి, ఈ శరీరం బంధించేస్తుంది మనిషిని. ఆ ప్రజలు తింటూ త్రాగుతూ పెళ్ళిళ్ళు చేసుకుంటూ పెళ్ళిళ్ళకి ఇచ్చుకొని చిల్లులు కట్టుకొని చిల్లులు చేసుకుంటూ ఇదే బ్రతుకుతూ ఉన్నారు వాళ్ళు. మరి నేడు మనము 2000 సంవత్సరాల క్రితం జరిగినటువంటి విధంగానే నేడు జరుగుతున్నట్లయితే దేవుడికి చాలా బాధపడుతున్నాడు. ఈ మాట మీ గుండెలో పెట్టి రాసుకోండి. దేవుణ్ణి బాధపడితే నీ పాపము చేత, నీ పాపము చేత, నీ అపరాధము చేత, నీ తప్పుదము చేత దేవుణ్ణి బాధపడితే తీర్పులోకి వస్తావు. నీ పాపాన్ని బట్టి దేవుడు ఎదులేని పాపం చేసి నువ్వు దుఃఖపడితే నీకు రక్షణాత్మక మారుమనసు ఇస్తాడు. రాత్రి దేవుని గట్టిగా చెప్పడం స్తోత్రాలు చెబుతాం బిగ్గరగా. హల్లెలూయా. నువ్వు ఆయన బాధ పెడితే నువ్వు జలప్రలయమే, ఆయన బాధ పెడితే నీకు తీర్పే. నీ బాధను బట్టి కాక, దేవా నేను తప్పు చేశాను అయ్యా, నిజమే నేను శరీరానుసారంగా జీవిస్తున్నాను ప్రభు, నాకు పాప క్షమాపణ కావాలి ప్రభు అని నువ్వు ఏడిస్తూ నువ్వు బాధ పశ్చాత్తాపడగలిగితే దేవుడి రాత్రి నీ జీవితంలో ఒక రక్షణ కార్యం జరిగించును గాక.
హల్లెలూయా, హల్లెలూయా. దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణాత్మక మారు మనసును కలుగు చేస్తుందంట. ఈరోజు నువ్వు దేని కోసం బాధపడుతూ గుర్తుపెట్టుకో, దేవుని దుఃఖపెడుతున్నావా లేదా? నీ పాపను బట్టి వేడుస్తున్నావా? నీ పాపను బట్టి వేడిస్తే అది నీకు రక్షణ. నీ పాపాన్ని బట్టి కాక కేవలం శరీరానుసారంగా ఏడుస్తున్నావా? అది నీకు మరణమే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ లేఖనాలు తెరిచి ఈ మాట చదవండి. ఆది కాండం 6:5 చదువుదాం. ఆది కాండము 6వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, భూమి మీద గొప్పదనియు, తలంపులలోను, వారి హృదయం యొక్క తలంపులలోని ఓహ అంతయు ఎల్లప్పుడును కేవలం చెడ్డదనియు, కేవలం చెడ్డదనియు యెహోవా చూచి సంతాపము చెందెను. అవునా కదా? అంటే ఏమైనట్టు? మనిషి దేవుణ్ణి బాధ పెట్టాడు. ఏమొచ్చింది చివరికి? జనప్రజలు కొట్టుకుపోయాడు. సొదొమ ప్రజలు కూడా ఏం చేశారు? దేవుడు ఎన్నిసార్లు గద్దించిన మాట లోబడిపోయిన వారు విన్నారు. అగ్ని గంధకాలతో మసైపోయారు. దేవుణ్ణి బాధ పెడితే తీర్పులోకి వస్తాము, దేవుణ్ణి సంతోషపెట్టే పరలోకంకి వెళ్తాము. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏం కావాలో కోరుకో, జీవమా మరణమా? హల్లెలూయా, హల్లెలూయా. నీ కోరిక, నీ ఆశ దేనికోసం? శరీరానికి, ఆత్మగా? దేవుని కోసం, లోకం కోసం బ్రతుకుతున్నావా? ఈ రాత్రి నువ్వు తేల్చుకో. ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడుచున్నమాట. నరుని యొక్క హృదయం ఎలాంటిదట? చెడిపోయింది పూర్తిగా. వాడు ఊహంతో కేవలం చెడ్డదే. పైకి భక్తి చేస్తున్నాడు కానీ లోపలేమో లేదు, శక్తి లేదు. పైకి పాటలు పాడుతున్నాడు కానీ లోపలేమో లేదు, భక్తి లేదు. హృదయం దూరంగా ఉంది ప్రభు దగ్గర నుంచి. దేవుడిని ఊహ కూడా తెలిసిన వాడు ఉన్నాడు. ఆమేన్. దేవుడిని తలంపులు కూడా ఎరిగిన వాడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. తలంపు నీకు రాకముందు ఆయన స్కాన్ చేసి చెప్పగలడు నువ్వేం ఆలోచిస్తున్నావో కూడా. హల్లెలూయా. అందుకనే కయీను పాపము చేయబోతుండగా దేవుడు ముందే గద్దించాడు. పాపము నీ వాకిట్లో ఉంది, జాగ్రత్త అని. హల్లెలూయా. అన్నీ ఎరిగిన దేవుడు, అన్నీ చూస్తున్నవాడు, నీ నడక, నీ పడక సమస్తము కూడా ఎరిగిన దేవుడు మాట్లాడుతున్న రాత్రి మాట. ఇదిగో నీ హృదయంలో ఉన్న ప్రతి తలంపులు కూడా చెడ్డవైతే ప్రభు దగ్గర ఒప్పుకో ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దుఃఖం పెట్టి హృదయం నీకు ఉండకూడదు. రాతుగుండు తొలగించిన ఆయన ప్రార్థన చేసుకో. ప్రభుకు నీ రాత్రి నీకు మాంసపు గుండుగా, మెత్తని హృదయముగా, పశ్చాత్తాప మనసు దేవుడి రాత్రి నీకు దయచేయనుగాక. హల్లెలూయా. యెషయా గ్రంథం 29:13 చదువుదాం. యెషయా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం. ప్రభు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ ప్రజలు నోటి మాటతో నన్ను గణపరచుదురు కానీ, నా ఎదుకు వచ్చుచున్నారు కానీ, పెదపడుతున్నాను గణపరచుదురు కానీ, తమ హృదయంలో నాకు దూరముగా. మన చదవండి అన్నమాట. ప్రభువు యెహోవా ఇలా సెలవిచ్చుచున్నారు, ఈ ప్రజలు నోటి మాటతో నా ఎదుకు వచ్చుచున్నారు, పెదపడుతున్నాను గణపరచుచున్నారు కానీ, తమ హృదయములో నాకు దూరము చేసుకున్నారు. ఎక్కడ దూరం అయిపోయారట? హృదయంలో దూరం అయిపోయారు. కారణం ఏంటి? హృదయం యొక్క తలంపులు కూడా ఎలా ఉన్నాయి? కేవలం చెడ్డవి. వాళ్ళ ఊహ కూడా చెడ్డదే, వాడి ఆలోచన కూడా చెడ్డదే. దేవుడు అనుకుంటున్నాడంట, ఈ మానవుని చేసినందుకు దేవుడే చాలా బాధపడుతున్నాడు, చాలా నొచ్చుకున్నాడు, బాధపడుతున్నాడు ఆయన. ఆ బాధపడిన దేవుడు అంటున్నాడు, నా ఎదుకు రావట్లేదంటే వస్తున్నారు, ప్రార్థన చేయట్లేదు చేస్తున్నారు, వాక్యం చదవట్లేదు చదువుతున్నారు, కానీ ఎక్కడుంది? హృదయం దూరంగా ఉండి నోటితో మాత్రం పడుకుతున్నారు.
నోటితో మాత్రం భక్తి చేస్తున్నారు. వారు భక్తి కూడా దేనికోసం అంటే ఈ శరీరం కోసం భక్తి చేస్తున్నారు. ప్రార్థన ఎందుకు వస్తున్నారు? ఉపవాసం ఎందుకోసం చేస్తున్నారు? పిల్లల కోసం, ఉద్యోగాల కోసం, వ్యాపారాల కోసం, అభివృద్ధి కోసం, దీనికోసమే. అంతేనా కదా? పుట్టింది మొదలుకొని చావు వరకు ఇదే భక్తి మనది. ఇదే శరీరం కోసమా? ఇదే వ్యాధుల కోసమా? ఇదే బాధల కోసమా? నీ ఆత్మ కోసం ఏం ఆలోచిస్తున్నావు నువ్వు? అది నీ భక్తి అయితే ప్రభు చెప్తున్నాడు, నీ భక్తి నోటి భక్తి, నీ భక్తి వ్యర్థమైన భక్తి, నీ భక్తి మనుషులు కల్పించుకునే భక్తి. ఒక పాట పాడాలని మందిరంలో, ఒక ప్రార్థన చేయాలి మందిరంలో, ఒక ప్రసంగం చెప్పాలి మందిరంలో, ఒక వాక్యం చదవాలి మందిరంలో. అది నీ భక్తి అయితే వ్యర్థమే కదా. అది ప్రభువు కోరుతున్న మాట. నీ భక్తి వ్యర్థమైపోకూడదు అంటే నోటితో కాదు, హృదయము నోరు కూడా కలవాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ఎందుకని? హృదయం నిండి ఉండదు కాబట్టి నోరు మాట్లాడింది. మన హృదయంలో ఆయన లేకపోతే నీ నోటి మాట ఏమైనట్టు? ఇప్పుడు గాలి మాటలు వస్తూ ఉన్నట్టు కదా. నీ ప్రార్థన గాలి ప్రార్థనే, నీ మాట గాలి మాటే, నీ భక్తి గాలి భక్తే కదా. నీ నోరు, పెదవులు, హృదయం కలిస్తే అది నిజమైన దైవభక్తి అవుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు అపవాది సాతాను పడద్రోయబడి ఘట సర్పము కూడా నోటితో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగం చేస్తున్నారట. వారితో పాటు కలిసే ప్రార్థిస్తున్నాడు, వారితో పాటు కలిసి ఆరాధిస్తున్నాడు, వారితో పాటు కలిసే వాడు కూడా స్తోత్రాలు చెప్తున్నాడు. మన మనసులోనూ ఆయన సింహాసనం ఎక్కేయాలి. ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 14:12 చదవండి. యెషయా గ్రంథం 14:12 చదవండి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా 14:12 చదవండి ఒకసారి. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నేను ఎట్లు ఆకాశం నుండి పడిపోతుని, జనములు పడగొట్టిన నీవు నేల మెట్టు వరకు ఎట్లా నువ్వు త్రోసివేయబడ్డావు, నరకవేయబడ్డావు. నేను ఆకాశం ఎక్కిపోతున్నావు కదా, దేవుని నక్షత్రములకు పైగా సింహాసనం వేసుకుంటానని చెప్పావు కదా. చూసారా? దేవునితో సమానంగా ఉండాలి. ఎక్కడి మనస్సు? లోపల మనస్సు. మరి పైకో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వాడు రెక్కలుపుతున్నాడంట, వాడు కూడా కేకలేస్తున్నాడంట, వాడు ఆరాధిస్తున్నాడంట. మరి లోపల మనసు ఎలాగుంది? గర్వం వచ్చేసింది. నేను కూడా దేవుడైపోవాలి, నేను కూడా సమానుడైపోవాలి, నాకు అధికారం కావాలి, నాకు పదవి కావాలి, నేను పైకి వెళ్ళిపోవాలి, పైకి వెళ్ళిపోవాలి. మనసు ఎలా ఉంది? అతని మనసు అంతా కూడా గర్వంతో ఉండిపోయింది. మరి పైకో సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు. అపవాది భక్తి అది. పైకి నోటితో స్తోత్రాలు చెబుతూ లోపలేం లేదు. గర్వం ఉంచుకున్న వారు కొందరు, ధనాపేక్ష కొంచెం వారు కొంతమంది, మనసులో శరీర కోరికలు చంపుకునే వారు కొంతమంది, లోకపాసుల కోరికలు చంపుకునే వారు కొంతమంది. ఇక్కడ ఏం చేస్తున్నారు? చాలామంది భక్తి కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది మతం అవుతుంది. నువ్వు క్రైస్తవుడైనా సరే అది మతంతో సంబంధం తప్ప మార్గము కాదు అది. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము చూడండి. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయం 16-17 చదవండి. నీకు కలిగిన విస్తారమైన వ్యతిరేకము చేత లోపల పైకి కాదు బైక్ కాదు లోపలే లోపల అన్యాయం పెంచుకొనుచు పాపము చేయుచు వచ్చితివి కనుక దేవుని పర్వతం మీద నీ కొండకుండా అపవిత్ర పరిస్థితిని ఆశ్రమగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ళ మధ్యన
నీవిక్కడ సంచరించవు, నేను నాశనం చేసి తిని నీ సౌందర్యాన్ని చూసుకొని. ఎవరి వీడు? అపవాది ఎంత సౌందర్యవంతుడున్నట్టండి, ఎంత సౌందర్యవంతుడో. వాడు రెక్కలు ఊపితే ఏమయ్యేదట? సంగీతంతో దేవుడు సంతోషపెట్టేవాడట. కొంతమంది సౌందర్యం చూసుకున్నా గర్విస్తూ ఉంటారు, ఎంత అందంగా ఉంటానో అని. ఈ అందం ఎలాంటిది? గడ్డి పువ్వు లాంటిది, ఉదయం ఇంకా సాయంత్రానికి వాడిపోతుంది. కానీ కొంతమంది దీనికి గర్వం. చదవండి ఆ మాట. నీ సౌందర్యం చూసుకుని నీవు గర్వించిన వాడవైతివి, నీ తేజస్సు చూచుకొనిచి నీ జ్ఞానం చెరుపుకుంటేవి, కావున నిన్ను నేలను పడద్రోసేదును. హల్లెలూయా. చూసారా? ఒకప్పుడు ఏ స్థాయి, ఇప్పుడేమైపోయాడు? కారణం ఏంటి? పైకి భక్తి ఉంది కానీ లోపలేం లేదు, దేవుడిపై ప్రేమ లేదు. దేవుణ్ణి ప్రేమించిన వారిని, కింద పడిపోయిన వారిని కూడా పైకి లేవనెత్తేవాడైనా. నువ్వు గర్వించిన వాడవైతే ఎంతో పై స్థాయికి వెళ్ళిపోయిన దేవుడిని కిందకు తొక్కేస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అదే గర్వం మనిషిలో పనిచేస్తుంది. ఒక నెబుకద్నెజరుగా పనిచేసింది, గడ్డి మేసాడు ఆయన. హల్లెలూయా. ఉజ్జియాగా పనిచేసింది, కుష్ఠరోగం వచ్చేసింది. మిర్యాముకు పనిచేసింది, కుష్ఠరోగం వచ్చేసింది. గర్వం పనిచేయకూడదు. గర్వ హృదయంలో ఆయనకి హేయులు. అహంకార దృష్టి, కలలాడు నాలుక, అబద్ధములాడు పెదవులు ఆయనకు హేయులు. ఇవి ఎంత ప్రార్థన చేయి, లోపల అసూయ ఉందా లెక్క చేయడం ఆయన. ఎంత ప్రార్థన చేయి, ఎంత ఉపవాసం ఉండు, ఎంత కన్నీరు కాచు, కానీ లోపల సమాధానం లేదు. దేవునితో బిడ్డలతో కూడా నీకు సమాధానం లేకపోతే ఏం లేదు, భక్తి లేదు. ఈ రాత్రి ప్రభు హెచ్చరిస్తున్నమాట, శరీరానుసారి మనసు నీకు ఉండకూడదు. ఎందుకనగా ఆయనకు భయపడు వారికి రక్షణ సమీపముగా ఉన్నది. మనకి భయం ఉందా? ఎప్పుడు వస్తుందో భయం నీకు? ఆ దైవ భయం అంటే దేవుడు చూస్తుండని భయం నీకు వస్తుంది. ఎప్పుడు వస్తుందా భయం అంటే? నీవు నీ ఆత్మ కోసం ఆలోచించినప్పుడు వస్తుందా భయం. శరీరం కోసం ఆలోచించినంత వరకు నీకు దేవుడు గుర్తు రాడు. మందిరంకి వస్తావు, ప్రార్థన చేస్తావు, కానీ దేవుడి వైపు ప్రేమ ఉండదు. వీరెవరు? శరీరానుసారులు. ఆత్మానుసారులైతే దేవుణ్ణి అంటిపెట్టుకుంటారు. ప్రభుకు స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఇప్పుడు నేను మీకు కొన్ని విషయాలు చెప్పి ముగిస్తాను. చూడండి, పరిశుద్ధ లేఖనాలు తెరిచి పేతురు రాసిన మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 చదవండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుంటుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మని యొద్దకు ఆయన ఆత్మ స్వరూపుగానే వెళ్ళి వారికి ప్రకటించను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేమనగా శరీరమాల్యం తీసివేయట కాదు, కానీ యేసు క్రీస్తు పునరుద్ధరణ మూలముగా దేవుని విషయమున నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరమై ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను అధికారుల మీదను శక్తుల మీదను అధికారం పొందిన వాడు దేవుని కృపాసములో ఉన్నాడు. గట్టిగా చెప్దాం. అంత స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు నుంచి చాలా జాగ్రత్తగా వినండి ఈ మాట. దేవుని రక్షణ ఎవరి సమీపంగా ఉంది? ఆయనకు వెన్ను చూపేవారు కాదు, ఆయనకి భయపడని వారు కాదు, ఆయనకు భయపడు వారందరికీ రక్షణ సమీపంగా ఉంది, రక్షణ దగ్గరగా ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాట ఆలోచన చేయండి. దుర్మార్గముగా జీవిస్తున్నటువంటి అదే ప్రపంచ ప్రజల్లో
దేవుడు కళ్ళెత్తి చూస్తుంటుండగా, పరలోకం కళ్ళెత్తి చూస్తుంటుండగా, అందరిని చూస్తుంటుండగా ఒక మనిషి కనిపించాడు. ఆ మనిషి పేరేంటి? నోవహు. హల్లెలూయా. ఈ నోవహు భూమంతా చెడిపోయిన వారే ఉంటే బాధపడుతున్న సమయంలో ఒక మనిషి దేవుని సంతోషపెట్టాడు. ఆ మనిషి పేరు నోవహు. హల్లెలూయా. ఆయనకి బైబిల్ చెప్తున్న మాట, ఆయన కృప పొందినవాడు. ఆమేన్. ఎలాంటి వాడు ఆయన? నోవహు దేవుని దృష్టిలో కృప పొందుకున్నాడు. కృప అనగా యోగ్యత లేని మనిషికి యోగ్యత దొరికింది. ఇప్పుడు దేవుడు ఎప్పుడు ఎవరిని అన్యాయం చేసేవాడు కాదు. నీతిమంతులు ఉంటే వారికి తప్పక కాపాడుతాడు ఆయన. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దేవుని భయపడేవారు ఉన్నారంటే వారిని తప్పకుండా ఆయన రక్షణ సమీపంగా వస్తుంది. దేవుని దృష్టిలో కృప పొందినవాడుగా ఉన్న నోవహు, యథార్థవంతుడిగా జీవిస్తున్న నోవహు, ఆ తరములోనే నిందారహితంగా కాపాడుకున్నవాడుగా ఉన్న ఈ నోవహు, దేవుని స్వరం వినబడగానే లోబడిపోయిన నోవహు విశ్వాసంతో దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఆ మాటకు విశ్వాసంతో నోవహు ఏం చేస్తున్నారంటే, నోవహు నీవు నా దృష్టికి నీతిమంతుడిగా ఉన్నావు, యథార్థవంతుడిగా ఉన్నావు, కృప పొందినవాడుగా ఉన్నావు, ఈ తరములో నిందారహితంగా జీవిస్తున్నావు కనుక నీ కొరకు వాడ తయారు చేసుకో. ఇంకొన్ని రోజుల్లోనే, ఇంకొన్ని సంవత్సరంలోనే గొప్ప జలప్రలయం రాబోతుంది ఇక్కడికి. ఎప్పుడైతే ఆ మాట ప్రకటించి ఆయన వెళ్ళిపోయారో ప్రజలందరూ కూడా ఇల్లు కట్టుకుంటుంటే ఈయన వాడ కడుతున్నాడు. గట్టిగా చప్పలు కూడా స్తోత్రాలు చెబుతాం. ప్రజలందరూ కూడా ఆహారం తింటూ ఉంటే ఈయన ఆహారం కూడా పక్కన పెట్టి కడుపు మార్చుకుంటూ వాడ కడుతూనే ఉన్నాడు. ప్రభుకు స్తోత్రం చేద్దాం బిగ్గరగా. అందరూ కూడా శరీరానుసారంగా ఆలోచిస్తూ ఉంటే ఆయన స్వరం విన్న ఈయన మాత్రము ఆత్మానుసారంగా వాగ్దానం చేసిన మాట ప్రకారంగా తనని కాపాడుకోవడం మాత్రమే కాకుండా, తన కుటుంబాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా, తన తోటి వారు కూడా సువార్త ప్రకటిస్తున్న ఆత్మీయ ఆహారం వరకు వడ్డిస్తున్నాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. అందరూ అనుకుంటూ ఉన్నారు ఏమని, ఓ నోవహు ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఏం కట్టుకుంటున్నావు? మేము చూడు ఇల్లు కట్టుకున్నాము, మేము చూడు పెళ్లి చేసి ఉన్నాం, మేము చూడు సంతానం కన్నాం. నీ పిల్లలకి పెళ్ళి ఎప్పుడు చేస్తూ ఉండవు? చేసావు. వారి పెళ్ళి ఎప్పటికంటారో వాళ్ళు అందరూ అడుగుతుంటారు. ఎప్పుడుకొచ్చి అప్పుడుకొచ్చి ఇప్పుడుకొచ్చి నవ్వు గారి కోడల దగ్గరికి వచ్చి, అమ్మా పిల్లలున్నారా? లేరండి. నాకు చూడు పిల్లలు ఉండాలి, నువ్వు గొడ్రాలవి, నువ్వు గొడ్డుదానివి అని ఉండొచ్చు. ఎందుకని? వాడ కట్టి రక్షించబడేదాకా వారికి ఏం లేదు. వారు ఆ శరీర సౌఖ్యాలు చూసుకోలే. వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి బిగ్గరగా. శరీర సౌఖ్యం చూసుకోలే, సుఖభోగాలు చూసుకోలే, పిల్లల కోసం చూసుకోలే. ఒకటే వారి ఆశ, వాగ్దానం చేసిన నమ్మకమైన దేవుడు నేను ఇవేమవ్వాలి, ఇప్పుడు రక్షణ పొందుకొని ఆ వాళ్ళకి వెళ్ళిపోవాలి. ప్రభుకు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. మరి మిగతా అందరికీ ఏంటి? తిన్నాను, పడుకున్నాను, తెల్లారిపోయింది, భోజనం చేశాను, పిల్లలకి అన్నాను, పెళ్లి చేసుకున్నాను, ఇల్లు కట్టుతున్నాను, ఇదే వారి ఆశ ఉంది. మరి వారైతే వారికి ఆశలు ఏమీ లేవు. కొత్తగా పెళ్ళయింది, అందరూ ఏమడుగుతారు? పార్కు తీసుకెళ్ళమంటారు, లేకపోతే సినిమాకి తీసుకెళ్ళమంటారు, లేదా ఇంకోటి తీసుకెళ్ళమంటారు. కానీ వీరందరూ అలా కాదు. వాడ కడదాం రండి అంటారు వీళ్ళు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమంటారట? రెండు వాడ కట్టుకుందాం. ఈ వాడదానికి రక్షణ కోసం ఈ వాడ కడుతున్నాం. చుట్టూ ప్రజలందరికీ ఎలా కనిపిస్తారు వీళ్ళు? మామూలుగా చెప్పాలంటే పిచ్చోళ్ళు. ఇప్పుడు ఈ మందిరం ఎందుకు నీకు? ఈ ప్రార్థన నీకెందుకు? ఈ భక్తి నీకు ఇప్పుడు ఎందుకు అంటారు వాళ్ళు? ఎందుకని? వారికి తెలియక అడుగుతారు. చెప్పాలి, ప్రభు రాకడ దగ్గర పడుతుంది కాబట్టి నేను సిద్ధపడడానికి సంఘానికి వెళ్తున్నా. ఈ సంఘం నీకెందుకు?